హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. ఈరోజు కణ్కణ్క అధికారి పాఠానికి సంబంధించినటువంటి భాషాకి బాత్లోని వ్యాకరణాంశాల గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ జన్, పృథ్వీ, ధన్ అనే 3 పదాలు ఇచ్చి వీటికి పర్యాయవాచి పదాలు రాయండి అన్నారు. జన్కి లోగు, ప్రజ పర్యాయవాచి పదాలు, అలాగే జంతా కూడా రాసుకోవచ్చు మనము. తర్వాత పృథ్వీకి చాలానే వస్తాయి, బట్ నేను ఇక్కడ 3 మాత్రమే ఇచ్చాను. వసుధ, భూమి, అవని అని, ఇంకా ధాత్రి అని, ధరిత్రి అని, ధర అని, ఇలాంటి పదాలు కూడా మనం ఇవ్వచ్చు. అట్లాగే ధన్కి పర్యాయవాచి పదాలు విత్తు, అర్థు అని వస్తాయి. తర్వాత పాపు, సుఖు, భాగ్యు అనే 3 పదాలు ఇచ్చేసి వీటికి విలోమ శబ్దం రాయండి అన్నారు. పాపుకి పుణ్యు, సుఖు దుఃఖు, భాగ్యు అభాగ్యు. తర్వాత జన్, కణ్కణ్ అనే 2 పునరుక్తి పదాలను ఇచ్చి వీటికి సొంత వాక్యాలు రాయండి అన్నారు. బట్ మనకి ఇవి పరీక్షలో రావు కాబట్టి వీటిని వదిలేద్దాము. అయితే వీటి గురించి తెలుసుకొని ఉండడం మంచిది, ఎందుకంటే మొదటి పాఠము బరస్తేవాదంలో మనకు ఇవన్నీ వచ్చాయి. ఝమ్ ఝమ్ అని, తర్వాత చెంచం, థమ్ థమ్ ఇలా వచ్చాయి కదా. సో అదే విధంగా జన్, కణ్కణ్ అనే పదాలు కూడా ఒక పదము 1 కంటే ఎక్కువ సార్లు రిపీట్ అవుతే దాన్ని పునరుక్తి శబ్దని అంటామనే విషయము మనం తెలుసుకొని ఉంటే చాలు. తర్వాత మజ్దూర్ మెహనత్ కర్తా హై అన్న వాక్యం ఇచ్చేసి బ్రాకెట్లో వాక్యగా వచన బదిలీయే అన్నారు. సో మజ్దూర్ అనేది అకారాంతు పుల్లింగ్ శబ్దం. ఇది బహువచనంలో ఎలాంటి మార్పుకు గురవ్వదు. ఎట్లాగైతే పేడ్, వృక్షు, తర్వాత ఘర్ ఈ పదాలు ఉన్నాయో సేమ్ అట్లాగే ఇది కూడా అనమాట. ఇది మార్పు చెందదు ఎక్కడ, బహువచనంలో. అందుకని మజ్దూర్ మజ్దూరుగానే రాయాలి, మెహనత్ మెహనత్. అట్లాగే కర్త అన్న క్రియాపదం యొక్క ఏకవచన రూపం ఏదైతే ఉందో అది బహువచనంలో కర్తేగా మారిపోతుంది. హై పైన అనుస్వార్ వస్తుంది. సో అప్పుడు వాక్యం ఎలా వస్తుంది? మజ్దూర్ మెహనత్ కర్తే హే అని వస్తుంది. తర్వాత మనుష్యు, మజ్దూర్ అనే 2 పదాలు ఇచ్చేసి బ్రాకెట్లో ఇచ్చారు. భావవాచక సంజ్ఞామే బదులుకర్ లిఖియే అన్నారు. ఈ 2 కూడా జాతివాచక సంజ్ఞలు, వీటిని భావవాచక సంజ్ఞలో మార్చండి అంటున్నారు. మనుష్యు మనుష్యత, మజ్దూర్ మజ్దూరి అవుతాయి. ఇది భావవాచక సంజ్ఞలు. ఓకే. తర్వాత అధికారు, అధికారి, భాగ్యు, భాగ్యవాన్ అనే పదాలు ఇచ్చి బ్రాకెట్లో అంతర్బతాయి అన్నారు. అంటే అధికారు, అధికారి మధ్య ఉండేటువంటి తేడాను తెలపాలి. అలాగే భాగ్యు, భాగ్యవాన్ ఈ పదాల మధ్యలో ఉండేటువంటి తేడాను తెలపండి అని అంటున్నారు. అధికార్ అనేది భావవాచక సంజ్ఞ, అట్లాగే అధికారి అనేది జాతివాచక సంజ్ఞ. తర్వాత భాగ్యు అనేది భావవాచక సంజ్ఞ. తర్వాత భాగ్యవాన్ అనేది విశేషణ శబ్ద్. తర్వాత యద్యపి, పర్యావరణ్ అనే 2 పదాలు ఇచ్చి వాటిని సంధి విచ్ఛేది చేయండి అంటున్నారు. సో యద్యపి అనేది యది ప్లస్ అపి అని వస్తుంది, ఎణ్ సంధి. అలాగే పరి ప్లస్ ఆవరణ్ అనేది పర్యావరణ్, ఇది కూడా ఎణ్ సంధినే. తర్వాత శ్రముజల్, నభుతల్, భుజబల్ అని 3 పదాలు ఇచ్చి వీటికి సమాసాలు రాయండి అన్నారు. శ్రముజల్కి విగ్రహవాక్యము శ్రమసే ఉత్పన్న హువా జల్ అంటే శ్రమ చేత ఉత్పన్నమైన జలము అని అర్థం, అంటే తత్పురుష సమాసు. అట్లాగే నభుతల్ అనే పదం ఉంది, దీనికి నభుక తల్ అని విగ్రహవాక్యం చెప్తాం. సో ఇది కూడా తత్పురుష సమాసే. అయితే కొంతమంది ఈ నభుతల్ అనే పదానికి నభు ఔర్ తల్ అనే విగ్రహవాక్యం ఇస్తున్నారు. అలా ఇచ్చినప్పుడు సమాసము ద్వంద్వ సమాసు అవుతుంది. సో మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో అక్కడ తత్పురుష సమాసం ఉంటే తత్పురుష సమాసం పెట్టేసేయండి, లేదు ద్వంద్వ సమాసం ఉంటే ద్వంద్వ సమాసం పెట్టేసేయండి. ఒకవేళ మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో ఈ 2 ఉన్నాయనుకోండి, తత్పురుష సమాసే పెట్టేసేయండి అది. తర్వాత భుజ్బల్ అనే పదం ఇచ్చారు. దీనికి విగ్రహవాక్యము భుజావంక బల్ అనొచ్చు, లేదా భుజుక బల్ అని అనవచ్చు. సో ఎలా అన్నా కూడా ఇది కూడా తత్పురుష సమాసే. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3 పదాలు కూడా తత్పురుష సమాసే. తర్వాత ఏక్ మనుజు సంచిత్ కర్తా హై అర్థ పాప్కే బల్సే और भोक्ता उसे दूसरा భాగ్యవాదికే చల్సే అని ఇచ్చి పదపరిచయం ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకు పరీక్షకు రావు కాబట్టి ఇవి వదిలేద్దాం, ఓకేనా. అభాగ్య, దుర్భాగ్య, సుభాగ్య అనే పదాలు ఇచ్చి వీటికి ఉపసర్గ రాయండి అన్నారు కదా. సో అభాగ్యలో ఆ ఉపసర్గు, దుర్భాగ్యలో దుర్ ఉపసర్గు, సుభాగ్యలో సు ఉపసర్గు. తర్వాత ప్రాకృతికు, అధికారి, భాగ్యవాన్ ఈ 3 పదాలు ఇచ్చి వీటిలో ప్రత్యయ రాయండి అన్నారు.
ప్రాకృతిక్లో ఇక్ ప్రత్యయి, అధికారిలో ఈ ప్రత్యయి, భాగ్యవాన్లో వాన్ ప్రత్యయ్. తర్వాత పురుషు శ్రమకే రూపమే మెహనత్ కర్తే హై అని ఇచ్చారు. ఇచ్చి బ్రాకెట్లో లింగ్ బదులుకర్ వాక్య లిఖియే అన్నారు. సో ఇక్కడ మనము క్రియాపదాన్ని చూస్తే కర్తే హై అని ఉంది అని అంటే ఏ వచనంలో ఉంది? బహువచనంలో ఉంది కదా. అంటే ఇక్కడ కర్త ఏదైతే ఉందో పురుషు, అది బహువచనంలో ఇచ్చారు. సో మనం ఏం చేయాలి? పురుష్కి స్త్రీలింగు రాయాలి. పురుష్కి స్త్రీలింగ్ ఏంటి? స్త్రీ కదా. స్త్రీకి బహువచనం ఏంటి? స్త్రీయా. సో స్త్రీయా శ్రమకే రూపమే మెహనత్ కర్తీ హై అని ఇవ్వాలి, అంతే. సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. మరోసారి మరో కొత్త అంశంతో మీ ముందుంటుంది మీ పట్నం ఆల్ ఇన్ వన్.